ఒక్కోసారి ఓటీటీల్లో అసలు ఏం చూడాలో తెలియని కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. సో సినిమా లవర్స్ మీకు ఆ చాయిస్ని సింప్లిఫై చేయడానికి ఒక 12 బెస్ట్ మూవీస్, సిరీస్ అండ్ డాక్యుమెంటరీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. ఈ లిస్ట్ని పక్కన పెట్టుకోండి, ఖచ్చితంగా పనికొస్తుంది. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతున్న సినిమా లవర్స్కి ఆల్రెడీ తెలుసు, ఈ ఓటీటీ వాచ్ లిస్ట్ అనేది ఎవ్రీ మంత్ అప్లోడ్ చేస్తాం. సో ఈ రికమెండేషన్స్ కనుక మీకు కనెక్ట్ అయితే, అట్లీస్ట్ ఒక్కసారైనా యూజ్ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా రికమెండేషన్స్ అండ్ సినిమా అనాలిసిస్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాం. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోతే ముందుగా నెంబర్ 1 కాన్క్లేవ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఈ కాన్క్లేవ్ అనే హాలీవుడ్ సినిమా. అసలు ఇంతలా ఈ సినిమాలో ఏం నచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పడం కష్టం. ఎందుకంటే రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ దగ్గర నుండి యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు, విజువల్స్ అన్నీ కూడా ఈ సినిమాలో బెస్ట్ ఉంటాయి. అందులోనూ సినిమాలో అల్టిమేట్గా చూపించినటువంటి ఆ మెసేజ్ కానీ, ఫిలాసఫీ కానీ సినిమా అయిపోయిన తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తాయి. బేసిక్గా ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా వాటికన్ సిటీలో పోప్ని ఎన్నుకునే ఎలక్షన్ చుట్టూ తిరుగుద్ది. ఈ ఎలక్షన్నే కాంక్లేవ్ అని పిలుస్తారు. రీసెంట్గా కూడా పోప్ చనిపోయినప్పుడు ఇలాంటి ఎలక్షన్ రియల్గానే జరిగింది. సో ఒక్కసారి కనుక మనకి ఇలాంటి ఇన్సిడెంట్ రియల్గా జరుగుద్ది అన్న థాట్ వచ్చినప్పుడు ఈ కాంక్లేవ్ సినిమా డిఫరెంట్ లెవెల్లో హిట్ అవుద్ది. ఎందుకంటే రకరకాల ఒపీనియన్స్, ఐడియాలజీలు, పొలిటికల్ అజెండాలు, పర్సనల్ ఈగోలు, వీటన్నిటి మధ్య మనుషులుగా మనం ఏం మిస్ అవుతున్నామో ఈ కాంక్లేవ్ సినిమా గుర్తు చేస్తుంది. సో చాలా మంచి మూవీ, మిస్ అవ్వకండి. ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 బ్లాక్, వైట్ అండ్ గ్రే. నాకైతే ఈ మధ్యకాలంలో వచ్చిన ఇండియన్ వెబ్ సిరీస్లో ఈ క్రైమ్ డ్రామా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ డాక్యుమెంటరీ ఫార్మాట్లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ని చూపించుకుంటూ ఒక ఫ్రెష్ నేరేటివ్ని క్రియేట్ చేసింది ఈ సిరీస్. ఇందులో ట్విస్టులు కానీ, థ్రిల్లింగ్ సీక్వెన్స్లు కానీ బింజ్ వాచింగ్ చేసేలా ఉంటాయి. పెద్ద పెద్ద స్టార్స్, బడ్జెట్స్ ఇవేం లేకపోయినా కానీ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్లా కాకుండా మాక్యుమెంటరీ స్టైల్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వెబ్ సిరీస్ ఇది. మన సొసైటీలో ఉండే డార్క్ క్యారెక్టర్లను చూపిస్తూ తక్కువ డ్యూరేషన్లో కూడా ఒక మంచి ఇంపాక్ట్ ఇచ్చే వెబ్ సిరీస్ ఇది. అక్కడక్కడ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటాయి. సో క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 వన్ లైఫ్. షిండ్లర్స్ లిస్ట్ అనే సినిమా మీరు చూసే ఉంటారు కదా. అప్పట్లో ఆస్కర్ షిండ్లర్ అనే ఆయన 1200 మంది జ్యూస్ని సేవ్ చేశాడు. ఆ స్టోరీని స్పీల్బర్గ్ ప్రపంచంలోనే బెస్ట్ మూవీస్లో ఒకటిగా మార్చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయినటువంటి వన్ లైఫ్ అనే మూవీలో కూడా ఇంచుమించు ఇలాంటి రియల్ స్టోరీనే చూపించారు. అంటే రెండో ప్రపంచ యుద్ధం అనగానే జనరల్గా మనందరికీ ఒక భయంకరమైన, బాధాకరమైన పాస్ట్ గుర్తొస్తుంది. అయితే ఈ యుద్ధం నుండి బయటపడినటువంటి రెఫ్యూజీస్ కానీ, వాళ్ళని నిస్వార్థంగా కాపాడినటువంటి వాళ్ళ కథలు కానీ, ఇవన్నీ కూడా మానవత్వంలో ఉండేటువంటి బ్యూటీ ఏంటో మనకు చూపిస్తాయి. సో బేసిక్గా ఈ వన్ లైఫ్ అనే సినిమా కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ హ్యూమన్ డ్రామా. చిన్న సినిమానే, మహా అయితే 1 గంటన్నర డ్యూరేషన్ ఉంటుంది. చివరికి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఇందులో నిజంగా యాంథోనీ హాప్కిన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉండే మూవీస్ని, రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా వన్ లైఫ్ని చూడండి. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 హిట్ 3. యాక్చువల్గా ఈ సినిమా ఓటీటీలో కంటే కూడా థియేటర్లోనే బెటర్గా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఇంతకుముందు ఈ హిట్ సిరీస్లో వచ్చిన 2 సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ మీద, ఆ క్రైమ్ ఎవరు చేశారో రివిలేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ హిట్ 3లో మాత్రం ఇన్వెస్టిగేషన్తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ మాస్ మూమెంట్స్ వీటిని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఆ థియేటర్ వర్తి మూమెంట్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చిన్న స్క్రీన్ మీద చూస్తే మరి ఆ రేంజ్లో కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా హిట్ 3 మాత్రం తెలుగులో రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ అనిపించింది. ముఖ్యంగా ఇందులో నాని పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవి బాగుంటాయి. అండ్ వైలెన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఎనీవే, థియేటర్లో మిస్ అయి ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 లాస్ట్ బ్రెత్. ఇది లోతైన సముద్రం లోపల జరిగే ఒక సర్వైవల్ థ్రిల్లర్. రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు బయట కూడా ఇలాంటి డేంజరస్ జాబ్స్ ఉంటాయనే ఫ్యాక్టే ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. స్టోరీ అయితే చాలా సింపుల్. సముద్రం లోపల డీప్ లెవెల్లో 3 డైవర్స్ కలిసి గ్యాస్ లైన్స్ని రిపేర్ చేస్తూ ఉంటారు. చాలా లోతుగా ఉండే ఆ ప్లేస్లో అనుకోకుండా ఒక డైవర్కి సడన్గా డేంజర్ ఎదురైతే ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే ఇందులో మెయిన్ స్టోరీ. మనం మంజుమేల్ బాయ్స్ లానే ఇందులో కూడా కొంతమంది కలిసి ఒకటి ప్రాణాన్ని కాపాడడం అనేదే మెయిన్ పాయింట్.
సో ఇందులో స్టోరీ కంటే కూడా నిజంగా బతుకుతాడా లేదా అనే టెన్షను, ఆ సస్పెన్సు మనకి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో తప్పకుండా చూడండి, లయన్స్ గేట్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6, కిస్ ద గ్రౌండ్. మన ప్రపంచం గురించి, చుట్టూ ఉన్న పర్యావరణం గురించి కొన్ని ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ని చూపించే డాక్యుమెంటరీయే ఈ కిస్ ద గ్రౌండ్. జనరల్గా ఇలాంటి డాక్యుమెంటరీలు గ్లోబల్ వార్మింగ్ని భయంకరంగా చూపించేసి నిజంగా ప్రపంచం అంతమైపోతుందని చెప్పి భయపెడుతూ ఉంటాయి. కానీ ఈ కిస్ ద గ్రౌండ్ డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు మనకి ఫ్యూచర్ మీద ఎంతో కొంత హోప్ కలుగుతుంది. బేసిక్గా ఇందులో పాయింట్ ఏంటంటే, మనం గనక సాయిల్ని అంటే మట్టిని కాపాడుకుంటూ మంచికి వాడుకుంటూ రీజనరేటివ్ ఫార్మింగ్ ద్వారా నేచర్ని కాపాడుకోవచ్చు అనేది చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగని చెప్పి ఏదో సైన్స్ ప్రాజెక్ట్ లాగా బోరింగ్ అయితే ఉండదు, నేరేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో నేచర్ గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు ఈ కిస్ ద గ్రౌండ్ డాక్యుమెంటరీని ప్రైమ్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే గైస్, ఈ లిస్ట్లో 6 కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇందులో మీరెన్ని చూసారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ జానర్లో కనుక మీకు రికమెండేషన్స్ కావాలి అంటే కింద ఆ జానర్ పేరుని కామెంట్ చేయండి. అంటే సపోజ్ సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, థ్రిల్లర్, ఇలా కింద వచ్చిన రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియోని ప్లాన్ చేద్దాం. ఇక బ్యాక్ టు లిస్ట్. నెంబర్ 7, ప్లేన్. ఇదివరకు 90s వచ్చినటువంటి హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి ఒక హోమాజ్లా ఉంటుంది ఈ ప్లేన్ అనే సినిమా. అంటే మీకు గుర్తుంటే కనుక అప్పట్లో స్పీడ్ అని, కాన్ ఎయిర్ అని చెప్పి కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ చాలా సింపుల్ ప్లాట్ని తీసుకుని మంచి ఫన్ ఇచ్చేవి. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ ఈ సినిమాలో ఉంటుంది. అదేంటంటే, ఒక పైలట్ అనుకోకుండా తన ప్లేన్ని క్రిమినల్స్ దగ్గర ల్యాండ్ చేయాల్సి వస్తే ఏమవుద్ది అనేది ఇందులో కథ. ఇక్కడ మెయిన్గా యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. త్రూఅవుట్ ద మూవీ ఒక టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మరీ పెద్దగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక ఫన్ యాక్షన్ మూవీని చూద్దాం అనిపిస్తే ప్రైమ్లో ఈ ప్లేన్ అనే సినిమాని తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. నెక్స్ట్ నెంబర్ 8, అనగనగా. థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఒక థాట్ఫుల్ ఎమోషనల్ డ్రామా. టాప్ మార్క్స్ వస్తాయి అమ్మా, కానీ మీ అందరి టాప్లో సబ్జెక్ట్ కరెక్ట్గా ఎక్కాలి కదా. పాయింట్ ఏంటంటే, చదువు అనేది బిజినెస్ అయిపోవడం, పిల్లలందరినీ బట్టి కొట్టి చదివించడం, ఒక ర్యాట్ రేస్లో పరిగెట్టేలా చేయడం, వీటన్నిటికీ సొల్యూషన్ స్టోరీ టెల్లింగ్లో ఉంది అని చూపించడమే ఈ సినిమాలోని మెయిన్ థీమ్ అని చెప్పాలి. ఈ మూవీని చూస్తున్నంతసేపు కొంచెం జెర్సీ, తారే జమీన్ పర్, 35 లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అలాగే అక్కడక్కడ కొంచెం మెలో డ్రామా అండ్ సెంటిమెంట్ కూడా ఎక్కువే ఉంటాయి. కానీ కోర్ ఐడియా మాత్రం రిలేటబుల్గా అనిపిస్తుంది. అన్నిటికీ మించి నాకైతే ఈ సినిమా వెనకాల ఆ ఇంటెన్షన్ నచ్చింది. బట్ డెఫినెట్గా ఎగ్జిక్యూషన్లో, రైటింగ్లో ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు అనిపించింది. అలాగే సుమంత్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా ఈయన టాలెంట్ని అయితే మన వాళ్ళు ఎక్కువగా వాడుకోవట్లేదేమో అనిపించింది. సో అనగనగా మూవీ ఖచ్చితంగా ఒక మీనింగ్ఫుల్ సినిమా, తప్పకుండా ట్రై చేయండి. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 9, ముత్తయ్య. చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి సెలెక్ట్ అయిన ఈ తెలుగు సినిమా రీసెంట్గానే ఈటీవీ విన్లోకి వచ్చింది. అలాగని చెప్పి మరీ బీభత్సమైన పాత్ బ్రేకింగ్ సినిమా ఏం కాదు. ఒక సింపుల్ స్టోరీతో, విలేజ్ వైబ్తో మనకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా ఇది. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరులో ముత్తయ్య అని చెప్పి ఒక ముసలాయన ఉంటాడు. అతనికి సినిమాల్లో నటించాలి అని బలమైన కోరిక. ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఏం చేశాడు అనేదే మెయిన్ స్టోరీ. నాకైతే ఈ ముత్తయ్య మూవీకి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఇందాక చెప్పినట్టు ఇందులో కూడా ఇంటెన్షన్ అనేది బాగుంటుంది. అంటే సినిమాని చూస్తున్నంతసేపు మనకి ప్రతి చోట నిజాయితీ కనిపిస్తుంది. బలగం సినిమాలో చేసిన సుధాకర్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. పల్లెటూరు వాతావరణాన్ని, ఆ రూరల్ రియలిస్టిక్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10, అజ్ఞాతవాసి. ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్లో కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నా సరే క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, సెకండ్ హాఫ్లో రివిలేషన్స్ కానీ సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. కథపరంగా చూసుకుంటే ఇది ఒక మర్డర్ మిస్టరీ అనుకోవచ్చు. కానీ లోపల ఇంకా చాలా లేయర్స్ కూడా ఉంటాయి. జానర్ థ్రిల్లర్ అయినా కానీ ఆ వింటేజ్ వైబ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఫ్రెష్గా అనిపిస్తాయి. కన్నడలోని న్యూ ఏజ్ టాలెంట్ ఈ సినిమాకి పనిచేశారు. సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫాస్ట్గా ఉండే యాక్షన్ మూవీస్ కాకుండా కొంచెం స్లో బర్న్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ZEE5లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11, తుడరం. ఈ సినిమా మాత్రం చూడడానికి మెయిన్ రీజన్ మోహన్ లాల్ అని చెప్పాలి. అఫ్కోర్స్ సినిమాలో స్టోరీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఒక యాక్టర్గా మోహన్ లాల్ గారి టాలెంట్ని సరిగ్గా వాడుకున్న సినిమా ఈ తుడరం మూవీ. కథేంటంటే, ఒక చిన్న టౌన్లో ఒక క్యాబ్ డ్రైవర్ తన పనితో తాను చేసుకుంటూ హ్యాపీగా తన ఫ్యామిలీతో ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా అతనికి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఇందులో మెయిన్ స్టోరీ.
యాక్చువల్గా ఈ తొడరం సినిమాలో అక్కడక్కడ కొంచెం దృశ్యం సినిమా హ్యాంగ్ ఓవర్ కనిపిస్తుంది. అలాగని చెప్పి స్క్రీన్ ప్లే మరీ దృశ్యం రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ ఖచ్చితంగా సినిమా మొత్తం నెక్స్ట్ ఏమవుద్దా అనే యాంటిసిపేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్సే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. తొడరం హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది మాత్రం ఫీల్ గుడ్ మూవీ ఆఫ్ ద మంత్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సింపుల్ స్టోరీతో, ఫ్యామిలీ ఎమోషన్స్తో, మంచి మెసేజ్తో అల్టిమేట్గా మనకు హార్ట్ఫుల్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో కథ అయితే చాలా సింపుల్ అని చెప్పాలి. శ్రీలంక నుండి ఒక రెఫ్యూజీ ఫ్యామిలీ తమిళనాడుకు వస్తారు. ఇక్కడ వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, ఒక కమ్యూనిటీలో పార్ట్ అవడానికి వాళ్ళు ఏం చేశారో అనేదే ఇందులో మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో మరీ బీభత్సమైన డీప్ ఎమోషన్స్ ఏమి ఉండవు. చిన్న చిన్న జోక్స్తో నవ్విస్తూ ఫ్యామిలీని, హ్యూమానిటీని సెలబ్రేట్ చేసే సినిమా ఇది. శశికుమార్ అండ్ సిమ్రన్తో పాటు ఇందులో చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా చూస్తే మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. హాట్స్టార్లోకి వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. సో మూవీ లవర్స్, ఈ లిస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో మీరు చూసినటువంటి మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.